నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, అరాచకాలు, బెదిరింపులను ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చిత్తూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల సంఘం సభ్యులు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు న్యాయవాదుల సంఘం కార్యదర్శి సురేష్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు మేరీ, అశోక్, ఆనంద్ యాదవ్లు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న న్యాయవాదులపై ఇటీవల జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీస్ వ్యవస్థ మాదిరిగానే ప్రజలకు సేవ చేయడంలో న్యాయవాదులు ముందుంటారని, అలాంటి వారిపై దాడులు, దౌర్జన్యాలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని నేడు, రేపు 2 రోజుల పాటు కొనసాగిస్తామని వారు తెలిపారు. రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో న్యాయవాదుల పైన దుష్ట శక్తులు అనేకమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఎంతోమంది న్యాయవాదులను హత్యలు చేసి అనేకమైనటువంటి కేసుల్లో వాళ్ళను నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసి కొట్టి చాలా హింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఏకమై న్యాయవాదులకు ఒక చట్టాన్ని తీసుకొని రావాలి, న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయవాదులందరూ కూడా కోరుతున్నారు. ఈరోజు అందులో భాగంగా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మన బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులందరూ కూడా ఈరోజు, రేపు కోర్టులను బహిష్కరించి నిరసన తెలియజేయడమే కాకుండా న్యాయవాదుల యొక్క రక్షణ కోసం, న్యాయవాదుల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల యొక్క కోరికలను మన్నించి న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తేవలసిందిగా వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 27 ఆగస్టు మరియు 28 ఆగస్టు న్యాయవాదులందరూ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ప్రజలందరూ గమనించాలి, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయవాదులపైన దాడులు పెరిగిపోయాయి. ప్రజలు ఒక విషయం గుర్తించాలి, మీకు జరిగిన అన్యాయాలపైన పోరాడే న్యాయవాదులకు రక్షణ లేకుంటే మీకు ఏనాటికి న్యాయం లభించదు. కాబట్టి న్యాయవాదులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి న్యాయవాదులందరికీ రక్షణ చట్టాన్ని పలు రాష్ట్రాలు గుర్తించి అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రం కూడా ప్రజారంగంగా పాలిస్తున్నది. న్యాయవాదులను రక్షించడానికి త్వరలోనే న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకుని వచ్చి న్యాయ వ్యవస్థను కాపాడవలసిందిగా కోరుతున్నాము. అన్ని యొక్క బార్ అసోసియేషన్ కూడా ఈ నిరసన కార్యక్రమం ఈరోజు, రేపు 2 రోజులు చేస్తున్నారు. అందులో భాగంగా న్యాయవాదుల యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, అన్నీ కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తేవలసిందిగా మేమందరం కూడా కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన చిత్తూరు జిల్లా న్యాయవాదులు, అదేవిధంగా జిల్లాలో ఉండే న్యాయవాద సంఘాలు, తిరుపతి డిస్ట్రిక్ట్ అన్ని జిల్లాలు కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తేవలసిందిగా కోరుతున్నాము. న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈరోజు మా చిత్తూరు బార్ అసోసియేషన్ తరఫున మేము ఇలా ధర్నా చేయడం జరుగుతుంది. న్యాయవాదుల మీద అన్యాయాలు చట్టమని తొందరగా న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తొందరగా అమలు చేయాలనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్.